నిజామాబాద్ జిల్లా బోధన్ న్యాయవాదులు బార్ అసోసియేషన్లో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూ హైదరాబాద్లో న్యాయవాది సంతోష్ పై కూకట్పల్లి పోలీసులు చేయి చేసుకున్న చర్యలని తీవ్రంగా ఖండిస్తూ ఒకరోజు విధులను బహిష్కరిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ గత కొంతకాలంగా చట్టాన్ని న్యాయాన్ని రక్షించే న్యాయవాదులపై పోలీసులు ప్రజలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇవి చాలా దారుణమైన చర్యలని, న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరమని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, వెంటనే సంతోష్ న్యాయవాదిపై చేయి చేసుకున్న కూకట్పల్లి పోలీసులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ అధ్యక్షులు పోషెట్టి, సభ్యులు సంగం, హనుమంతరావు, అబ్దుల్ వాజిద్, శంకర్, ఈశ్వర్, కళ్యాణి తదితర ప్రముఖ న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లోని అడ్వకేట్ సంతోష్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిరసనగా నేడు బోధన కోర్టు, అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఒకరోజు దీనికి నిరసనగా కోర్టు వర్కును బహిష్కరించడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజానికానికి అందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మిత్రులారా, ఇటీవల కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీసు వ్యవస్థ కానీ ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చెలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యాయవాదులకు సంబంధించిన విషయాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ఇటీవల క్రిమినల్ చట్టాలు కానీ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ను కూడా పార్లమెంట్లో సవరణ చేసి చట్టం తీసుకొచ్చినప్పుడు కేవలం ప్రజాప్రతినిధులు 40% మాత్రమే హాజరై మిగతా వాళ్ళు స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజానీకం మొత్తం మీద రుద్దటం అనేది అనాగరిక చర్యగా మేము భావిస్తున్నాం. నిన్న జరిగిన ఘటన ఏంటంటే, కూకట్పల్లి కోర్టు సంబంధించిన న్యాయవాది సంతోష్ పై ఒక ఇష్యూలో అనవసరంగా ఆయనపై దాడి చేసి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. అది ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూనే ఉంది. ఒక లిక్కర్ బెల్ట్ షాప్ సంబంధించిన విషయంలో ఈయన కూడా సంబంధం ఉందని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన మీద లాక్కెళ్ళడము, ఇది ఒక న్యాయవాదిని తెలిసి కూడా చేయడము తప్పు. కాబట్టి న్యాయవాదుల మీద అంటే ఇక్కడనే కాదు, మొన్న జనగాంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది, మొన్న కామారెడ్డిలో జరిగింది, అంటే ఇలా అనేక చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పోలీసులు కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఏదో రకంగా న్యాయవాదులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధము. న్యాయవాదులపై దాడి జరిగినప్పుడు పోలీసులు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు చేయడము, లేకుంటే పోలీసులే డైరెక్ట్గా దాడులు చేయడము, కొట్టడము, ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. మన జనగాంలో చూసాం, వీడియోస్ ఎంత వైరల్ అయ్యాయో. ఒక న్యాయవాది భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి కొట్టడం కూడా జరిగింది. అంటే ఇట్లా పోలీసులే చట్టాన్ని రక్షించాల్సింది పోయి ఈ న్యాయవాదులు ఏదైతే చట్టాన్ని కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో, వాళ్ళ క్లయింట్ల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీదనే పోలీసులు అమానుషంగా దాడులు చేసి కొట్టడం అనేది ఇది అన్యాయము. కాబట్టి ఏ పోలీసులు అయితే అలా దాడులు చేస్తారో న్యాయవాదుల మీద వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.